లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ పెట్టానండి. యూట్యూబ్ ఛానల్లో ఒకసారి అయితే విజిట్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి కుమారి టైలరింగ్ అండ్ వ్లాగ్స్ అనమాట. సో దీనికోసం నేను ఒరిజినల్ క్లాత్ వచ్చేసి దీనిపైన సిల్వర్ కూడా కాదు, గోల్డ్, లైట్ గోల్డ్ తోటి మనకి బుటాస్ అయితే ఇచ్చారు. అన్ని వైపులా ఈక్వల్గా ఉన్నాయి, అంటే అటు ఇటుగా ఏం లేవు. కాబట్టి కోరాస్ ఆపోజిట్లో పెట్టేశాను. ఫోల్డింగ్ అనేది నా వైపు పెట్టేసుకుని ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే సెట్ చేశాను. ఆ తర్వాత హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ వచ్చేసి నాకు ఆపోజిట్ డైరెక్షన్ అయితే పెట్టాను. హ్యాండ్ హైట్ అనేది కట్ అవ్వకుండా చూసుకున్నాను అనమాట. మిగిలిన క్లాత్ని ఎలాగైనా అడ్జస్ట్ చేసి షేప్ బెల్ట్ కుట్టొచ్చండి. కానీ నాకు క్లాత్ మాత్రం చాలా బాగా అడ్జస్ట్మెంట్ అయిందండి. అంటే పెద్ద సైజు బ్లౌజ్ అయినా క్లాత్ పెద్దగా ఉందనమాట. షేప్ అనేది బాగా అడ్జస్ట్మెంట్ అయింది నాకు, షేప్ బెల్ట్ కూడాని. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం పావించి ఖర్చు ఉంచుకుని మిగతాదంతా కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలాగా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. కొంచెం ఖర్చు ఉంచుకొని కట్ చేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకుంటే మనకి ఇబ్బంది అయిపోతుంది. ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. హ్యాండ్ దగ్గర కూడా అంతేనండి, ఇలాగ కట్ చేసేయండి. ఫ్రంట్ పార్ట్ కూడా అంతే. సో ఫుల్ వీడియో పెట్టాను, కటింగ్ వీడియో, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దీన్ని తీసి ఇంకా పక్కన పెట్టేద్దాము. ఇక్కడ కూడా అంతే, ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే, ఇలా మొత్తం నీట్గా ఇలాగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఇక్కడ కూడా అంతేనండి. ఇలా అయిపోయిందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. గమ్ పెట్టి జాయిన్ చేసుకుంటే మనకి సగం పని అయిపోయినట్టే. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని మనం స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. కటింగ్ వీడియో పెట్టాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నో వెంటనే చూడండి.